హాయ్ అండి, అందరూ బాగున్నారు కదా. వెల్కమ్ టు యోగ్ స్టాక్. H1B రిస్ట్రిక్షన్లన్నీ ఎత్తేసి, అంటే 100K కట్టక్కర్లేదు, కంపెనీస్కి ఫుల్ ఫ్రీడమ్ వచ్చేసింది, ఎవరినైనా రిక్రూట్ చేసుకోవచ్చు, జీతం ఎంత వచ్చినా పర్లేదు. ఈ రిస్ట్రిక్షన్ అంటే ఇప్పుడు ఈ వేజ్ లెవెల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా, అవన్నీ లేకుండా H1B వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకోవచ్చు, కంపెనీల మీద ప్రెషర్ పెట్టద్దు, టూ మచ్ రిస్ట్రిక్షన్స్ పెట్టద్దు అని ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. ఊహించుకోవడానికి చాలా అద్భుతంగా ఉంది కదా. అయితే యాక్చువల్గా ఏంటంటే యుఎస్ కాంగ్రెస్లో కొత్త బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. అదేంటంటే WISA విజా యాక్ట్. అదేంటి అంటే వెల్కమింగ్ ఇంటర్నేషనల్ సక్సెస్ యాక్ట్ అనమాట. ఓకే, అది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే యుఎస్ రిప్రజెంటేటివ్ బోనీ వ్యాట్సన్ కొలమా బిల్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఈ పర్టికులర్ బిల్లో ఏముంది మెయిన్ అంటే రిస్ట్రిక్షన్స్, అంటే ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి H1B మీద చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాడు. అన్ని రిస్ట్రిక్షన్ల కల్లా పెద్ద రిస్ట్రిక్షన్ ఏంటంటే 2025లో సెప్టెంబర్లో వచ్చినటువంటి ప్రెసిడెంట్ ప్రొక్లమేషన్ అనమాట. సో దానివల్ల ఏంటంటే అసలు ఇంకా ఇండియా నుంచి ఆల్మోస్ట్ హైరింగ్ ఇంకా బ్లాక్ అయిపోయినట్టే. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇండియా నుంచి H1B మీద ఎవ్రీ ఇయర్ ఉన్నటువంటిదే కదా, ఇండియా నుంచి H1 అప్లై చేసుకోవటము, కన్సల్టెంట్ల ద్వారా కంపెనీస్ ద్వారా వాళ్ళకి డబ్బులు పే చేసుకోవటము, ఇక్కడికి రావడము అనేది చాలా జనరల్గా రొటీన్గా జరిగేది. అదర్ దాన్ దట్ కంపెనీస్ ఏమేమైతే ఉన్నాయో టాలెంటెడ్ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు కూడా కొంతమంది H1B వాళ్ళని అమెరికాకి తీసుకొచ్చేవాళ్ళు అనమాట, ప్రాజెక్టుల మీద వాటి మీద వీటి మీద. ఆ 100K ఎప్పుడైతే పెట్టారో ఇంకా ఇండియా హైరింగ్ అనేది కంప్లీట్ బ్లాక్ అయిపోయింది. $1,00,000 కట్టి ఎవరు తీసుకొస్తారు ఇండియా నుంచి, ఎంత హైలీ స్కిల్డ్ ఉన్నా సరే. మళ్ళీ ఇప్పుడు వేజ్ బేస్డ్ వచ్చింది కదా, సో ఇంత వేజెస్ ఇచ్చి $1,00,000 కట్టి వాళ్ళని తీసుకొచ్చి పుసికిన పోర్ట్ ఆఫ్ ఎంట్రీ లేదన్నా మళ్ళీ డీపోర్ట్ అయితే మళ్ళీ $1,00,000 పోతాయి. ఎలా వస్తే ఏమో తెలియదు. ఇవన్నీ హెడ్ఏక్స్ తీసుకోక కంపెనీ ఏంటంటే అదే మెయిన్ కంపెనీస్ అన్నీ ఏంటంటే ఈ ఇయర్ ఆల్మోస్ట్ ఇయర్ హైరింగ్ కూడా అంటే H1 ఇప్పటివరకు అయితే ప్రజెంట్ సోషల్ మీడియాలో ఉన్న న్యూస్ ప్రకారం చాలా తగ్గిపోయిందంట అప్లికేషన్లు కూడా. అంటే అంతకుముందు $10 ఉన్నప్పుడు వేలకు వేలు వేసుకుంటూ వెళ్ళిపోయారు కదా, ఇష్టం వచ్చినట్టు 15 అప్లికేషన్ 10 అప్లికేషన్స్ వేసారు. తర్వాత కొంచెం తగ్గింది, అది ఒక పాస్పోర్ట్కి లింక్ చేశాక. ఇప్పుడు ఈ ఇయర్ అయితే అసలు లాటరీ అయితే ఆల్మోస్ట్ ఇంకా చాలా తగ్గిపోయినాయి అని చెప్పేసి సోషల్ మీడియాలో న్యూస్ అయితే ఉంది. సో ఇప్పుడు ఈ పర్టిక్యులర్ బిల్లు గనక ఒకవేళ పాస్ అవుతే దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ థింగ్ 100,000 ప్రొక్లమేషన్ అనేది తీసేయాలి. ఓకే, ఇంకా ప్రొక్లమేషన్ అనేది ఇంకా అప్లికబుల్ కాదనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి రిస్ట్రిక్షన్స్. కంపెనీస్కి ఏదైతే రిస్ట్రిక్షన్స్ ఇప్పటిదాకా పెట్టారో, అంటే మీరు ఇండియన్స్ని హైర్ చేసుకోవద్దని, H1B వీసా మీద ఉన్న వాళ్ళని తీసుకోవద్దని, మీరు తీసుకునేటప్పుడు కంపల్సరీ ప్రూవ్ చేయాలని, ఇలాంటి చాలా రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల కంపెనీస్ ఏంటంటే ఎందుకొచ్చిన రిస్క్‌లే మనం మళ్ళా వీళ్ళని హైర్ చేసుకుంటే అని చెప్పేసి కొంత కంపెనీస్ వెనకబడ్డం. తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్‌లు బాగా జరగటము. తర్వాత సాలరీస్ మెయిన్ వేజ్ బేస్డ్. సో దీంట్లో ఉన్నటువంటి యాక్ట్‌లో ఉన్నటువంటి ఏంటంటే వేజ్ బేస్డ్ రిస్ట్రిక్షన్ అనేది తీసేయాలి. కంపెనీస్‌కి ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వాలి. ఒకవేళ కంపెనీస్ గనక ఫారెన్ టాలెంట్‌ని ఎక్వైర్ చేసుకుంటాను అంటే వాళ్ళు ఎంత జీతమైనా సరే అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు కంపెనీసు టాలెంట్ హైర్ చేసుకుంటారు అని జెప్పేసి ఈ పర్టిక్యులర్ బిల్‌లో ఉందనమాట. ఇది ఇంట్రడ్యూస్ చేసింది ఇండియన్ రిప్రజెంటేటివ్ గాదు, వాళ్ళే మన లోకల్ వైట్ అమెరికనే. అయితే ఏంటి అంటే జనరల్ డిస్కషన్‌లో ఉండడం ఏంటంటే పొలిటికల్ డిస్కషన్ అని అంటారు. దీంట్లో ఇంకా ఏమున్నాయి అంటే రిలాక్స్ చేయాలి. అంటే ఫారెన్ టాలెంట్‌ని మనం హైర్ చేసుకునేటప్పుడు కొంచెం రూల్స్‌ని రిలాక్స్ చేయాలి. ట్రంప్ ఏమేమైతే కొత్తగా ఇప్పుడు వచ్చిన 2025లో ఆయన వచ్చిన దగ్గర నుంచి పెట్టినటువంటి రిస్ట్రిక్షన్స్ ఏమైతే ఉన్నాయో ఆ రిస్ట్రిక్షన్స్ మొత్తం రిలాక్స్ చేసేసి ఇప్పుడు ఈ క్యాప్ ఎగ్జామ్ట్ మీద కూడా H1B వాళ్ళని తీసుకుంటారు కదా, యూనివర్సిటీస్ కానీ, హాస్పిటల్స్ కానీ, డాక్టర్స్ కానీ, వీళ్ళంతా కొంత కేర్ వర్కర్స్ కానీ వీళ్ళందరినీ కూడా H1B మీద తెచ్చుకుంటున్నారు కదా. అసలు H1B అనే దానికి ఫారెన్ టాలెంట్‌ని మనం ఎక్వైర్ చేసుకోవడానికి రిస్ట్రిక్షన్ అనేది ఎక్కడ ఉండకూడదు. దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే కంపెనీస్ టెన్షన్ పడకుండా, భయపడకుండా మన ఫారెన్ టాలెంట్ ఏదైతే ఉంటుందో ఫారెన్ టాలెంట్‌ని వాళ్ళని ఎక్వైర్ చేసుకుంటారు. సో దానివల్ల ఏంటంటే కంపెనీస్ గ్రోత్ వస్తాయి, మన ఎకానమీ బాగుపడుతుంది. సరే ఇంక ఇవన్నీ జనరల్‌గా ఉండేటువంటి రూల్స్ అనమాట. సో ఈ పర్టిక్యులర్ బిల్లులో ఉన్నాయి అయితే మెయిన్ అయితే ఇవన్నమాట. 100K తీసేయాలి, రిస్ట్రిక్షన్స్ అన్ని ఎత్తేయాలి, వేజ్ బేస్డ్ ఉండకూడదు. తర్వాత కంపెనీస్ మీద ప్రెషర్ ఉండకూడదు, వాళ్ళని రిక్రూట్ చేసుకోవచ్చు. తర్వాత యూనివర్సిటీస్ కానీ, డాక్టర్స్‌గా ఎవరైనా సరే, ప్రొఫెసర్స్ ఇట్లాంటి వాళ్ళని H1 మీద తీసుకురావాలంటే క్యాప్ ఎగ్జామ్‌లో ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా తెచ్చుకోవచ్చు.
తర్వాత ఈ బోర్డర్ ఐస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎళ్ళేసి ఎక్కువ టూ మచ్‌గా ప్రెషర్ చేసి వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేయడము, చెక్ చేయడము ఇలాంటివన్నీ ఉండకూడదు. వీలైతే కొంచెం సైట్ విజిట్‌లు కూడా తగ్గించాలి అని మెయిన్ ప్రెషర్ టెక్నికల్ కంపెనీస్ మీద ప్రెషర్ ఉండకూడదు ఫారిన్ ఎంప్లాయీస్‌ని తీసుకోవాలంటే అనేది ఈ పర్టిక్యులర్ బిల్లులో ఉందనమాట. సో, అయితే జనరల్‌గా బిల్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత పాస్ అవుద్దా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బిల్లులు ఇంట్రడ్యూస్ చేస్తే కంపల్సరీ పాస్ అవ్వాలని లేదు. ఇలాంటివి బోలెడు యాక్ట్‌లు ఉన్నాయి. ఈ మధ్యన ఎగ్జైల్ యాక్ట్ అని వచ్చింది. తర్వాత విసా WISE ఒకటుంది. WISEA ఒకటుంది. అదేంటి ఇట్లనే కొంచెం ఈ ఫారెన్ మన ఏది లోకల్‌లో ఉన్నటువంటి యూ వీసాకి సంబంధించినటువంటి రిస్ట్రిక్షన్స్ తీసేయాలి. ఓ 15,000 ఎన్నో లిమిటేషన్ 10,000 సంథింగ్ యూ వీసా ఈ లిమిటేషన్ ఉంటది. అది పెంచాలి. దాన్ని రిస్ట్రిక్ట్ చేయకూడదు. ఐస్ వాళ్ళని టార్గెట్ చేయకూడదు. అంటే డొమెస్టిక్ అబ్యూజులు ఉంటారు కదా! వాళ్ళకి యూ వీసా అని ఇస్తారు కదా! అలాంటి వీసా. సో, దాని మీద రిస్ట్రిక్షన్స్ ఎత్తేయాలని చెప్పి ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత అది మన ఇండియన్ అనుకుంటా. ఆమె ఇండియన్ అమెరికన్ అనుకుంటా ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పుడొచ్చేసి ఈ విసా యాక్ట్ అనేది ఇంట్రడ్యూస్ అయిందనమాట. అంటే ఈ బిల్స్ పాస్ అవుతాయా అంటే, పాస్ అవ్వటం అనేది రేరెస్ట్ ఇన్ ద రేర్. ఇప్పుడు కమిటీలోకెళ్తాయి. తర్వాత డిస్కషన్ చేయాలి. డిస్కషన్ చేసిన తర్వాత దాన్ని మన కాంగ్రెస్‌లో పెట్టాలి. పాస్ అవ్వాలి. సెనేట్‌లోకెళ్ళాలి. సెనేట్‌లో ఒకవేళ ఫిలిబస్టర్ రూల్ ప్రకారం పాస్ చేసినా, ఎట్లా పాస్ చేసినా అది పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ సంతకం పెట్టాలి. అప్పుడు అది బిల్ అవ్వాలి. ఒకవేళ గనక లక్కీగా ఈ బిల్ గనక పాస్ అయిందంటే మాత్రం ఇది H1 వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 100కి అనేది ఎత్తేస్తే నిజంగా ఎంతమంది ఇప్పుడు H1బీ మీద యూఎస్ వస్తారనేది అది చాలామంది అక్కడ పాపం ఇప్పుడు రావాలనున్న, టాలెంట్ ఉన్న, స్కిల్ ఉన్న కంపెనీస్ గూడా తీసుకురాలేకపోతున్నాయి. ఇప్పుడు గూగులో, మెటానో మంచి సాలరీ ఇచ్చి ఫారెన్ స్కిల్ హైర్ చేసుకోవాలనుకోండి, వాళ్ళకి పాసిబుల్ గాదు గదా! తీసుకురావడం అనేది. సో, కాబట్టి ఒకవేళ ఈ బిల్ గనక పాస్ అయితే మాత్రం అది ఖచ్చితంగా అదృష్టమే. బట్ అదర్ దాన్ దట్ ఇప్పుడు బయట సిట్యుయేషన్స్ గూడా ఎట్లా ఉన్నాయి అంటే, ఇప్పుడు డెమోక్రాట్సు కొంత H1కి ఫారెన్ టాలెంట్‌కి దానికి సపోర్ట్ అయినా రిపబ్లికన్స్ సపోర్ట్ కాదు. వీళ్ళేంటంటే ఇమ్మిగ్రేషన్‌కి అగైనెస్ట్. అంటే వీళ్ళు పవర్‌లోకి రావడమే ఇమ్మిగ్రేషన్ గురించి నెగెటివ్‌గా మాట్లాడుతూ వచ్చారు. ఎందుకు అంటే లోకల్ వాళ్ళకి జాబులు పోతున్నాయి. ఒక రకంగా జనరల్‌గా చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళే మన బార్న్ అండ్ బ్రాట్ అప్ వాళ్ళే చాలామంది ఉన్నారు కదా! వాళ్ళు గూడా అలానే ఫీల్ అవుతారు. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళకి పాస్‌పోర్ట్‌లు వచ్చేసినాయి కాబట్టి అది క్వైట్ న్యాచురల్. అంటే వాళ్ళని తప్పు పట్టాల్సిందేం లేదు. ఎందుకు అంటే అప్పుడు వాళ్ళు యూఎస్ సిటిజన్ కాబట్టి వాళ్ళకి అవకాశాలు రావట్లేదు. H1బీ వాళ్ళు, ఓపీటీ వాళ్ళు వీళ్ళంతా తక్కువ సాలరీకి పనిచేస్తున్నారు కాబట్టి సిటిజన్ అయ్యుండి మరి అక్కడ ఇప్పుడు వాళ్ళు ఇండియా వచ్చైతే సెటిల్ కాలేరు కదా! ఎటు పోయి ఎటొచ్చినా అక్కడ పుట్టి, అక్కడ పెరిగి, అక్కడే ఉన్నటువంటి వాళ్ళు అక్కడే బతకాలి గదా! సో, మరి వాళ్ళకి ఆపర్చునిటీ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? అంటే ఇప్పుడు ఎట్లా ఆలోచించినా గూడా అన్ని వైపులా న్యాయమే కనబడుతుంది. అంటే ఇప్పుడు ఇక వీళ్ళని ఆపడం వలన వీళ్ళకి ఒక రకంగా అన్యాయం జరుగుతున్నట్టే. ఫారెన్ టాలెంట్‌ని అడ్డుకోవటం వల్ల చాలామంది H1 మీద వచ్చి అమెరికాలో సెటిల్ అయిపోదాం అనుకున్నటువంటి అమెరికా డ్రీమ్ ఉన్న వాళ్ళకి కొంచెం బ్యాడ్ న్యూసే ఒక రకంగా చెప్పాలంటే. ఈ రిస్ట్రిక్షన్స్ తర్వాత దీంతో పాటు ఇప్పుడు కొత్తగా ఈ B1, B2 డినయల్స్ తర్వాత ఎవరికైతే H1బీ మీద జాబులు పోతున్నాయో మళ్ళీ వాళ్ళు కొత్తగా జాబ్ ఎతుక్కోవటము, ఈ మధ్యలో గ్యాప్ ఏదైనా ఉంటే ఆ గ్యాప్‌ని బ్రిడ్జ్ చేసుకోవటము ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ టూ మచ్ ఉన్నాయి. సో, ఒకవేళ గనక ఈ బిల్లు అదృష్టం కొద్దీ గనక పాస్ అయింది అంటే మాత్రం ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ ఎళ్ళిపోతే H1ఓళ్ళకి అంత టెన్షన్ లేకుండా ఉంటదనమాట. అప్పుడు కంపెనీస్ గూడా హైర్ చేసుకోవచ్చు కదా! 60,000 ఇచ్చినా, 70,000 ఇచ్చినా, 80,000 ఇచ్చినా వీళ్ళు ఈ బిల్లు యాక్ట్‌లో పెట్టిందేంటి అంటే ఇంత వేజ్ రూల్ అనేది ఉండకూడదు అని జెప్పేసి. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి చాలా ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాల నుంచి నడిచిందేంటి H1 చీప్ లేబర్, చీప్ లేబర్, చీప్ లేబర్. ఎవ్వరు మాట్లాడినా చీప్ లేబరే. వాళ్ళు తక్కువ సాలరీ తీసుకుంటున్నారు కాబట్టి సిటిజన్స్‌ని తీసుకోవట్లేదు. మెయిన్ అది డిస్కషన్. సో, వాళ్ళు తక్కువ సాలరీ తీసుకోవడం వల్ల సిటిజన్స్ తీసుకోకపోవడం వల్ల ప్రాబ్లమ్ ఎవరికొస్తది అంటే ఫ్యూచర్‌లో లోకల్ వర్కర్స్. ఇలాగనే H1ఓళ్ళు పెరుక్కుంటా ఊళ్ళు ఆక్యుపై చేసుకుంటా పోతే ఏమవుతదంటే ఇంకా సిటిజన్స్ అంతా ఎక్కడికన్నా ఎళ్లి వేరే చోటుకెళ్ళి జాబ్‌లు ఎతుక్కోవాల్సొస్తది అనేది వాదన అనమాట. సో, వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే అది కరెక్టే. ఎందుకంటే మరి అక్కడ పుట్టి, అక్కడ పెరిగినోడు వాడి పరిస్థితి ఏంటి? వాడు ఎక్కడికెళ్తాడు? ఇప్పుడు మనం వీసా మీద వచ్చాము. ఇక్కడ కాదు ఇండియా పోతాం. ఇండియా కాదు ఆస్ట్రేలియా పోతాం. ఆస్ట్రేలియా కాదు సింగపూర్ పోతాం. లేదు అంటే దుబాయ్ పోతాం. అక్కడ పుట్టి, అక్కడ పెరిగినోడు ఎక్కడికెళ్తాడు? సో, ఎక్కడికెళ్ళలేడు గదా! సో, అందుకని జెప్పేసి ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ పెడుతున్నారనమాట. సో, అది కరెక్టా? తప్పా? అంటే మనం దాని గురించి అయితే ఆన్సర్ అయితే చెప్పలేనులే గానీ బట్ ఇలాంటి బిల్లులు చాలా ఉన్నాయి. సో, ఇవి డిస్కషన్‌కెళ్ళి పాస్ అయ్యి లా అవ్వటం అనేది మోస్ట్ ప్రాబబ్లీ ఎందుకు పెడతారు మరి ఇలాంటి బిల్లులు పాస్ కానప్పుడు అంటే జనరల్‌గా పొలిటికల్ గెయిన్స్ అనేవి ఉంటుంటాయి. అది మన ఇండియాలో అయినా, ఎక్కడ ఫారెన్‌లో అయినా ఏంటంటే నెక్స్ట్ ఫర్దర్‌గా ఎలక్షన్‌లోకొచ్చినప్పుడు నేను మీకోసం
మా ప్రజల కోసం, మా నియోజకవర్గ ప్రజల కోసం నేను మీకోసం చాలా తాపత్రయపడ్డాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్స్ ఎక్కువ ఉన్నటువంటి ఇప్పుడు డల్లాస్‌పురమో, లేపోతే టెక్సాసో ఇలాంటి ఏరియాలు ఉన్నాయనుకోండి. కొన్ని కొన్ని ఏరియాల్లో మొత్తం టోటల్ ఇండియన్స్ ఉన్నారనుకోండి. అలాంటి చోట గనక ఎవరైనా నెక్స్ట్ ఫర్దర్‌గా గెలవాలి అనుకుంటే వాళ్ళు ఇండియన్స్‌ని ఇంప్రెస్ జేయాలి. ఇండియన్స్‌ని ఇంప్రెస్ జేయాలి అంటే ఏంటంటే ఇలాంటి బిల్స్ అవి పెడుతూ ఉండాలనమాట. సో, మోస్ట్ ప్రాబబ్లీ పొలిటికల్ గెయిన్ అని జెప్పేసి సోషల్ మీడియాలో అయితే రాశారు. సో, ఇక ఈ బిల్లు పాస్ అవుతదా? అవ్వదా? అనేది చూద్దాం. మనమైతే పాస్ అవ్వాలి, డిస్కషన్‌కి రావాలనే కోరుకుందాం. ఎందుకంటే ఒక నలుగురికి హెచ్-1బీకి అయితే ఖచ్చితంగా హెల్ప్ అవుతది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ. బై బై. హావ్ ఎ గుడ్ డే. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.